నమస్కారం అమ్మా. డాక్టర్ గారు మా ఇంటికాడ ఉన్నారు. మా ఈ సావబతుకులో ఉన్నాడమ్మా. మీ దగ్గర డబ్బులు తీసుకుని మందులు కొని తెచ్చుకోమన్నారు. చూడు చెల్లెమ్మా, నీకెన్నోసార్లు చెప్పాను, ఆయన గారు ఈ పల్లెటూళ్ళలో సంపాదిస్తున్నది అంతంత మాత్రం. ఆ డబ్బు కాస్త దాన ధర్మాలు ఖర్చు చేస్తే రేపు మీకు మీ పిల్లలకు మిగిలేదేమిటి? చూడు బాబు, మీ ఇబ్బందులు మాకు అనవసరం. నువ్వే ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించి మీ అయ్యకు మందులు కొనుక్కో. వెళ్ళి డబ్బులు ఇవ్వలేదండి. డబ్బిచ్చి పంపించమంటే ఎందుకు పంపలేదు? నేనే వద్దని చెప్పాను బావా. వద్దని చెప్పడానికి నువ్వెవరు? అది కాదు బాబు, మీకు ముగ్గురు ఆడపిల్లలే కదా, ఇలా దాన ధర్మాలు చూడండి గారు, నేను డాక్టర్ అయ్యింది కూడా మీ ఇంట్లో ఇల్లరకు ఎందుకుంటున్నాను? వాళ్ళ అన్న చెల్లెల అన్యోన్యతను దెబ్బతీయకూడదని, తన చెల్లెలు స్థితిగతులు బాగుండాలనే కోరికతో తలంపుతో నన్నే శాసనసాలు చూశాడు మీ అబ్బాయి. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. చూడు మిస్టర్, అర్థం అపార్థం నాకు అనవసరం. ఇవాళ నువ్వు చేసిన పాపానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. అందుకే నీ మొహం కూడా చూడకూడదనే నిర్ణయానికి వచ్చా. ఏడుపులో పెడపప్ప నాకు అనవసరం. మా దారైతే మేము చూసుకుంటాం. బయలుదేరి. ఎక్కడికండి? మీరు అనుభవిస్తున్న సెంటిమెంట్స్ కు దూరంగా, మీ అనుబంధాల పేరుతో నా వృత్తి ధర్మం కూనీకారంతో దూరంగా. సీత, నేను వెళ్ళి బయట నిలబడి ఉంటాను. పిల్లలతో సహా నువ్వు బయలుదేరి వచ్చావా? సరే సరే. లేదా నీకేం మర్చిపోయింది ఏమిటమ్మా? మమ్మల్ని ఏడిపించడానికి ఈ వయసులో ఇదా పద్ధతి? ఇందులో మామ చేసిందే లేదన్న, అంతా నేను చేసిన మ్యాజిక్కే. ఇలాంటి వ్యర్థ మ్యాజిక్ లో ఏడవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఊరి అనగానే మాపై ప్రాణాలు పైన పోయాయి కదరా. అయినా నువ్వు ఆటలాడటానికి ఇంటలుడే దొరికాడంట్రా. ఇదిగో నువ్వు ఊరికే కోపడబాకలే నాయనమ్మా. మన ఊరు సూరబాయి గారు విశాఖపట్నం వెళ్ళాట. అక్కడ మామయ్య అత్తయ్య వాళ్ళని చూశాట. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చాడు. నిన్ను చూసి ఎంతకాలం అయిందమ్మా. మామయ్య అత్తయ్య వాళ్ళ ముగ్గురు కూతుళ్ళు రంభ, ఊర్వశి, మేనక. బంగారు బొమ్మల్లాగుండారు. ఒరేయ్, సూరబాయి మా నాళ్ళు బాగున్నారని చెప్పాడా? వాళ్ళు బాగుంటే నేను ఈ ఉరిశిక్ష ఎందుకు కడతాను నాయనమ్మా?
ఆ సూరబ్బాయి గారు చెప్పిన దాని ప్రకారం అత్తయ్య మామయ్యలు నిజంగా ఉరేసుకునే స్థితిలో ఉన్నారు. అమ్మ నా కూతురు. ఊరుకో అమ్మా, ఊహించిందాక దాన ధర్మాలు చేసి దివాళా తీసుంటాడు. ఎదిగిన ఆడపిల్లలు గుండెల మీద కుంపటయి ఉంటారు. అదేం కాదు నాన్న, వాళ్ళ పెద్ద కూతురు దేవి కొరకరానికి పోయేలా తయారైందట. ఆవిడ స్పీడ్ భరించలేక సంబంధాలు రాకపోవడం మాట అలా ఉంచి అసలు దేవే నేను చచ్చినా పెళ్లి చేసుకుని పట్టుపట్టిందట. పెద్ద పిల్లకు పెళ్లి కాకుండా మిగతా ఇద్దరికి ఎలా పెళ్లిళ్ళు అవుతాయి? ఆ బాధ భరించలేక అత్తయ్య మామయ్య సతమతం అవుతున్నారు. అయ్యో, నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినాయిరా దేవుడా. ఇదిగో నాయనమ్మా, నువ్వు ఊరికే శోకాలు పెట్టమాక. అసలైనా మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం బాధపడడం దేనికి? చాలే ఊరుకోరా. పేగు బంధబట్టే ఏమిటో కన్న కడుపుకు తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? కాటి కాళ్ళు చాసుకున్న దాన్ని నేను చావటానికైనా ఒప్పుకుంటే నా బిడ్డల్లో ఒక బిడ్డ కష్టపడుతుంటే నేను కాలం కలిసి వస్తే ఆ పిల్లని ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నాం. మేము ఒకటి తెలిస్తే దేవుడు మరోలా రాశాడు. మీరంతా ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? అత్తయ్య వాళ్ళ సమస్యను మనం పరిష్కారం చేయొచ్చుగా. పరిష్కారమా? అదేలారా? నాన్న, మామయ్య కూతురు మన ఇంటి కోడలవ్వాలని మీ అందరి కోరిక అయినప్పుడు ఆ కోరిక నేను నెరవేరుస్తాను. ఒరేయ్, మీ మామయ్య అసలే మొండిఘటం. ఆ బుద్ధులే ఆ పిల్ల కూర్చుంటాయి. వాళ్ళని మార్చడం ఎవరి తరం అవుతుంది? మరి అమ్మాయి ఒప్పుకుంటుందా అని. పర్వతాల్ని ఆ దేవుడు సృష్టిస్తే వాటిని పేల్చేసే డైనమైట్ని మనిషే సృష్టించాడు. నా నాయనే, నా బంగారం. సరే గాని మీ మావయ్యకు మనం అంటే కోపం, ఆ పిల్ల చూస్తే గయ్యాళదాయే. ఎట్టా సాధిస్తావురా? దానికి 66 మార్గాలున్నాయి మామ. అందులో నాకు కావలసిన మార్గం ఏదో నేను ఎప్పుడో ఆలోచించాను. నా మెళ్ళో తాళి కట్టమని దాని చేతే ఒప్పిస్తాను. దాని పొగరనిచి మనింటికొచ్చి కాపురం చేసేలా చేస్తాను. సరేనా? మామ, మరే ఇంక నేను వెళ్ళొస్తాను గాని నువ్వు వెళ్ళిపో. ఒరే నాయనా, నువ్వు పట్నం వెళ్ళి ఏదో ప్రేమగేమా చేస్తానంటున్నావు. ఆళ్ళ పట్టును తిండి గిండి తిని మరీ చెయ్యే. అట్లాగే లేవే, వెళ్ళరానా? ఉండు, ఈ 5 రూపాయలు ఉంచుకో. ఎందుకే? పిచ్చి సన్నాసి, ఆ పిల్ల నువ్వు బాగా డబ్బు గల్లోడు అనుకోవద్దు. చూడు, ఒక 4 రోజుల పాటు ఏదన్నా కారు అద్దెకి తీసుకుని దాంట్లో తిరుగు. ఆ మాత్రం దానికి 5 రూపాయలు ఎందుకే? చిల్లర మిగిలితే ఉంచుకో. నేనంటే నీకు ఎంత ప్రేమే. మరి నేను వెళ్ళరానా? ఏ ఇదేదో బానే ఉంది. టికెట్ కట్టుకొని బస్ ఎక్కాలా? ఎట్లాగండి? 2 చేతుల్లో 2 ఉంటాను. నాకు చేయలేదా? ఏ జేబులో ఉన్నాయో చెప్పు, నేను తీస్తా. ఈ జేబులో. మొత్తానికి ఇది గండరగండే. చూడు ఆటో భాయ్, ఏమిటి సార్? స్ట్రైట్ గా సర్దార్ పటేల్ కాలేజీ పని. అలాగే సార్. మహాజనానికి మరదలు పిల్ల, కాలేజీకే కోవా బిళ్ళ. మహాజనానికి మరదలు పిల్ల, కాలేజీకే కోవా బిళ్ళ. మహాజనానికి మరదలు పిల్ల, కాలేజీకే కోవా బిళ్ళ. అమ్మ నా మరదలు పిల్ల ఏమో అనుకున్నాను. అబ్బో, నాకు చేతి నిండా పని. ఒరే, నీ మిసలేరా? మిస్సాలు పెట్టాడుగా, అందుకే వీడు మిస్సాలు తీసేసింది. పదండే పోదాం. నీ తడాకా ఏమిటో చూసా, నా తడాకా ఏమిటో చూపిస్తా. వస్తున్నా.
ఏమిటండి అవతారం? మిమ్మల్ని చూస్తే ఎవరు డాక్టర్ అనుకోరు, ఇంటి పని అబ్బాయి అనుకుంటారు. అనుకుంటే నా డాక్టర్ డిగ్రీ అయినా పోతుందా? అబ్బబ్బబ్బా, మీతో ఎవరు మాట్లాడగలరు? ఈయన మా బావలా ఉన్నాడు. మా బావే చెబుతా. రేయ్ నిన్నే రా. సీత అన్నట్టుగా వీళ్ళని పనివాడు అనుకుంటున్నాడా? నన్నే నిన్నే రా రా. నన్ను రా అంటున్నారు తమరు. ఆగు. మా బావగారి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పావనుకో, ఈ 100 టప్ నీ సొంతం అయిపోతుంది. వీడు నాకు లంచం ఇవ్వటం ఎందుకో చూద్దాం. ఈ రోజులో లంచాలు తీసుకోవడానికి దెయ్యాలే వెనకాడినప్పుడు నా ఒక్కడు నాదే ఉందండి. అవును, ఈ ఇంట్లో తమరు బావగారు ఎవరండి? ఇది డాక్టర్ రామూర్తి గారు వెళ్ళినట్రా. అవునండి, ఆయనే మా బావగారు. ఆయన తమకు బావగారు ఎలా అవుతారండి? నీ అక్క మగు నీకేమవుతాడు రా? అమ్మని మాట మాటకి వీడు నన్ను రారా అంటూ వంచేస్తున్నాడే. బావ అవుతాండి. అలాగే మా అక్క మగుడు నాకు బావవుతాడు కదరా. ఆ మాట నిజమేగానండి. మా ఆవిడికి అదే మా అయ్యగారు భార్య గారికి మీ వయసు లాంటి తమ్ముడు ఎవరు లేరండి. లేరని చెప్పడానికి నువ్వెవడరా ఫూల్? ఉన్నాడు. వాడెవడో కాదు, నేనే. ఏమండి ఒకసారి కాళ్ళు చూపించండి. ఏ అవి ముందు తిరుగున్నాయా వెనక్కి తిరుగున్నాయా చూద్దామని. అంటే కనిపిస్తున్నా? లేకపోతే ఏమిటండి, మా అయ్యగారు బామ్మర్ది ఏలూరులో ఎప్పుడో ఏటో పడి చనిపోయాడు. అనే మా అక్క బావ ఈ కొట్టుడు ఏమిటండి? నీళ్ళలో పడి లేచాక అలవాటు అయిపోయిందిరే. ఇదిగో నిన్ను చూస్తే న్యాయం ధర్మం జీర్ణించిపోయిన పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు. న్యాయం నువ్వే చెప్పు. అలా ఏట్లో పడి కొట్టుకుపోయి ఓ చోట చేరాను. ఉన్నట్టుండి నా వీపు దొరద పుట్టింది. పరాపరాపరమని గోకేసుకున్నాను. ఇదిగో చచ్చిపోయినాడు ఎవడన్నా వీపు కొట్టుకుంటాడా? దాన్ని బట్టే నేను బతుకున్నాను నాకు తెలిసింది. కరెక్టే, వీడు నిజంగా నా బామ్మర్దే. ఏమండి ఈ ఒక్క పాయింట్ చాలండి మీరే మా అయ్యగారి బామ్మర్దే అని చెప్పడానికి. ఏమండి ఇవి నాతో పైకి వచ్చాయి. పద. నేను మీ బావగారిని అగ్గారిని పిలుచుకొస్తాను కదండి, మీరు ఇక్కడ కూకోండి. అలాగే లేరా. మా నాన్నేమో ఈయనన్ని దాన ధర్మాలు చేసి పాడు చేశాడన్నాడు, కానీ బానే సంపాదించాడే. ఈజీగా మనం ఇంటికలుడు అయిపోవచ్చు. చనిపోయిన వాడికి ఒళ్ళెక్కడైనా దురద పడుతుందా? ఈ ఒక్క పాయింట్ చాలు, వాడే నీ తమ్ముడని నమ్మటానికి. ఏమోనండి, నా అనుమానాలు నాకున్నాయి. నేను ఒకసారి అతను చూడాలి. వెళ్ళి చూడు. ఎవరు బాబు నువ్వు? నేనక్క, కిష్టయ్యని. కిష్టయ్యవా? మా కిష్టయ్య 20 సంవత్సరాల క్రితం నదిలో పడి చచ్చిపోయాడు కదా. నేను అలాగే అనుకున్నానక్క, కానీ కళ్ళు తెరిచాకే తెలిసింది బ్రతికే ఉన్నానని. ఆ తర్వాత నన్ను శ్రీమంతుడు రక్షించి పెంచి పెద్ద చేశాడు. ఆ తర్వాత ఏమైంది బాబు? నేనెవరినో తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. మన అమ్మ ఎవరో తెలుసుకోవడానికి ఇంకో 5 సంవత్సరాలు పట్టింది. అన్నేం చూసావా? ఓ, ఆయన కళని ఆయనే నమ్మలేకపోయాడు. సంతోషంతో నన్ను గట్టిగా వాటేసుకుని ఏడ్చాడు. ఓ వారం రోజులు పట్టిందక్క ఏడు పాపడానికి. అన్నయ్య నన్ను అడిగాడా? ఎన్నోసార్లు అడిగాడు. రామనామంలాగా ఎప్పుడు సీత సీత అని నీ పేరే జపిస్తుంటాడు. ఎందుకక్క అలా చూస్తున్నావు? నా మీద నమ్మకం కలగలేదా? చూడు. అమ్మవారి జాతరలో నువ్వు వేయించిన పచ్చబొట్టు. అక్క 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 తమ్ముడు అక్క తమ్ముడు తమ్ముడు అక్క ఏమండి ఏమండి వీడు ఎరా మీ అయ్యగారు ఇంట్లో లేరా? ఆయన సూట్ వేసుకొచ్చేసావు. కృష్ణయ్య, ఆయన ఎవరనుకున్నావు? మీ బావగారు. బావగారా? అక్క ఎవరి చిలక? మా పెద్దమ్మాయి దేవి. దేవి ఏమైంది నీకు? నేనేమన్నా చిన్నపిల్ల అనుకున్నావా? వయసు వచ్చిన అమ్మాయిని ఇలా కౌగలించుకోవడానికి నీకేమైనా పిచ్చెక్కిందా? ఎక్కింది, కానీ ఇప్పుడు తగ్గింది. కృష్ణయ్య, ఏమిటయ్యాను అనేది? అవునక్క, నేను నీళ్ళలో పడి మునిగిపోతున్నా భయంతో నా గుండె చెదిరి 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 నేనెవరన్నది నేనే మర్చిపోయాను. ఆ తర్వాత
తర్వాత నన్ను పెంచిన తల్లిదండ్రులు నన్ను నిమాన్స్ లో జాయిన్ చేశారు. నిమాన్స్ అంటే మానసిక చికిత్సా కేంద్రం. అదే మెంటల్ హాస్పిటల్. కరెక్ట్. వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు అనే డాక్టర్ నాకు ట్రీట్ చేశాడు. అక్క వాళ్ళెవరు? దేవి చెల్లెళ్ళు లక్ష్మీ సరస్వతి. దేవి చెల్లెళ్ళు లక్ష్మీ సరస్వతి. బావా వీళ్ళిద్దరూ ఎవరు? ఇతను డిఎంఓ దయానందరావు కొడుకు హరిబాబు, అతను దేవేంద్రరావు కొడుకు గిరిబాబు. హరి గిరి అని పిలుస్తాం. ప్రేమతోనా? అవును బాబు, మన లక్ష్మీ సరస్వతుల్ని వీళ్ళిద్దరికిచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. వెరీ గుడ్. వీళ్ళ కథ సుఖాంతమైంది, బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ మై దేవి కళ్యాణం? దేవి బావా ఈ క్యాండిడేట్ ఎవరు? అడ్డకర్ల ఆదమ్మని మా పని. డెఫినెట్ గా మెంటల్ కేసే. ఏమిటి వాళ్ళకు? అసలు డాక్టరేనా? ఏమిటి నేను డాక్టర్నా డ్రిల్ మాస్టర్ అనుకుంటున్నారా? డాక్టర్నే. అసలు మనిషికి పిచ్చెందుకు ఎక్కుతుంది అనుకున్నారు? బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల. అందుకని బ్రెయిన్ బ్లడ్ పంపింగ్ సరిగ్గా వెళ్ళాలి అంటే మనం వ్యాయామం చేయాలి. నేను అందుకనే వైద్యం కంటే వ్యాయామం వ్యాయామం చేస్తుంటాను. నువ్వు ఎట్టించొచ్చావు? వచ్చి పిచ్చిదానా, ఇందాక ఇద్దరు పిచ్చోళ్ళు ఆ పిచ్చోళ్ళని అక్కడ పడేసినట్టున్నారు. వాడిని అక్కడ తీసుకెళ్లి బ్లడ్ పంపింగ్ చేయి. అధిక ప్రసంగం చేసినట్లున్నాను. పాయింట్కి రామ్మా. కిష్టయ్య అనే అబ్బాయి గతంలో మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాడా? కృష్ణయ్య జాయిన్ అవటం, నయం అవటం, వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. అతను పూర్తిగా నయమయ్యకే వెళ్ళాడా? అవ్వకపోతే నేను పంపిస్తానా? సాధారణంగా పిచ్చి తగ్గిన పేషెంట్లు మన్ను తిన్న పాములాగా డల్లుగా ఉంటారు. కానీ ఈ కుర్రాడు నేల కొట్టిన బంతిలాగా రయ్యరయ్యమని ఎగురుతున్నాడు. అలా ఎగురుతున్నాడనే అసలు అతనికి పిచ్చి తగ్గిందా అని అడుగుతున్నాను. ఈ విషయం తెలుసా మీకు? అతను మొట్టమొదటి వచ్చినప్పుడు డాక్టర్ గారు నా జేబులో విమానం ఉంది అన్నాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు డాక్టర్ గారు నా జేబులో మారుతి కారు ఉంది అన్నాడు. జబ్బు తగ్గినట్టే కదూ? ఈయనే ఒక పిచ్చి డాక్టర్. నేనేమిటి ఇక్కడికి వచ్చాను? చెప్పమ్మా, తగ్గినట్టేనా కాదా? థ్యాంక్ యూ డాక్టర్. హలో రవి, నేను వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు మాట్లాడుతున్నాను. నీ మరదల పిల్ల సిఐడిలా వచ్చి నీకు పిచ్చి తగ్గిందా అని ఎంక్వైరీ చేసింది. మీరేం చెప్పారు? నేనా? నువ్వు చెప్పమన్న దానికంటే 2 టాబ్లెట్స్ డోస్ ఎక్కువ ఇచ్చి పంపించేశాను. ఫుల్ గా సాటిస్ఫై అయిపోయింది. వెరీ గుడ్. మీరు చేసిన సహాయానికి ఆమ్యామ్య 1000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీకు 2000 ఇస్తున్నాను. నాకు 2000 రూపాయలు ఆమ్యామ్యమా? అయ్యా! ఆ పేషెంట్ కనపడలేదు సార్. పేషెంట్ కనపడలేదా? ఆ పేషెంట్ నేనే సార్. హాయ్. బొద్దింకలు ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకధిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకధిమి తాళం. ఈ గడ్డ బిడ్డలో మొదలెడతా దేవి పురాణం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకధిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకధిమి తాళం. ఈ గడ్డ బిడ్డలో మొదలెడతా దేవి పురాణం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకధిమి తాళం.
తనంత తానై నీదరికి రాదు అన్నారు శ్రీశ్రీ. నీదరికి రాకపోతే నిన్నెళ్ళమన్నారు ఆ కృష్ణ శాస్త్రి. ఓ రెండు ఒకటే గదా ఇంకా సందేహమేలా, ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఈ గడ్డ బిడ్డలో మొదలెడతా దేవి పురాణం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. నిరిగరి గా 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 గ గ గ గ గరి ధని ధని రిగమాగా నిరిగమ ప ప ప ప ప ప ప మగ మధ నిధ ప మధ ప ప ప గమ మమ రిగ గగ సగ గగ ప ప గమ మమ రిగ గ సగ గ నిస ని రి రి సరి సగ గగ రి గ రి మమ మ గమ గ ప ప ప స ప సమ నిస రి సరి గ రి గ మ గమ ప నిస రి రి సరి గ గ రి గ మమ గమ ప ప ప స ప గ స. నేనవ్వితేనే లోకం ఏడ్చింది అన్నారు ఆత్రేయ గారు. ఏడ్చేటి లోకాన్నైనా నవ్విల్చమన్నారు మా తాతగారు. ఓ బోలో మే క్యా కరూ అబ్ తూ హీ బతా దే. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఈ గడబిడలో మొదలెడతా దేవి పురాణం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఈ మధ్యన నీకు బుద్ధి ఉందా లేదా? ఆ పాట తప్పితే కూన్రాగం తీయటానికి ఇంకే పాట దొరకలేదా నీకు? నాదే ఉందమ్మగారు, అటెళ్ళి చూడండి. ఒక రామ కథ ఒక సీత కథ. ఒక రామ కథ ఒక సీత కథ నడి ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన. మీ తమ్ముడు ఒక్క రోజు ఉన్నాడో లేడు మన ఇంటి అట్మాస్ఫియరే మార్చేశాడు. ఇంకో వారం ఇక్కడే ఉంటే మన ఫ్యామిలీ అంతా పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి. నీతో సహాదేవి, నువ్వే కదా మాకు లీడర్వి, మేమంతా నీ ఫాలోవర్స్. బ్రదర్ ఇంత సౌందర్యోపాసకుడని నేను ఊహించనే లేదు. సిటీలో బ్యూటీ స్పాట్స్ కోసం వెతుకుతున్నట్టున్నాడు. అలాగే మన మామ కూతురు దేవి పొగర్లో గల అందాలను కూడా వెతుకుతున్నాడు. అసలు విషయానికి వచ్చాను బ్రదర్స్, నువ్వు దేవి మెళ్ళలో తాళి కట్టే ఆలోచనలో కూడా ఉన్నావని, నువ్వు దేవిపై మనసు పడుతున్నావని. ఏ మీకేమైనా అభ్యంతరమా? నోనో, నువ్వు ఆవిడ మెళ్ళలో ఎంత స్పీడ్ గా తాళి కడితే మేము కూడా అంత స్పీడ్ గానే మా లవర్స్ మెళ్ళలో తాళి కట్టేద్దామన్న దురాశ. అయితే దేవి ముక్కు తాడు వేయడానికి నాకు అవసరమైన సహాయం చేయడానికి మీరు సిద్ధమా? 200% సిద్ధం బ్రదర్. కానీ నీకు ఒక వాస్తవం చెప్పాలని వచ్చాం. చెప్పండి.
దేవిని నీలాగే ఈ ఊళ్ళో కుర్రకారు బోలెడంత మంది ప్రేమించారు. వాళ్ళందరూ భగ్న ప్రేమికుల సంఘం ఒకటి పెట్టుకుని హలో లక్ష్మణ అంటున్నారు. నేను కూడా అలా అయిపోతాను. మీ భయమా? భయం అంటే భయం కదనుకో. నువ్వు కూడా ఒకసారి ఆ సంఘానికి వచ్చి ఆ భగ్న ప్రేమికుల కథలు ఒక్కసారి వింటే. ఓకే, పదండి. ఫ్రెండ్స్, ఇతరెవరో మీకు తెలుసా? నా ఫ్రెండ్ మిస్టర్ కిష్టయ్య, మన దేవీస్ లేటెస్ట్ లవర్. ఒట్టి లవరే కాదు బ్రదర్స్, పెళ్లి కూడా చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసిన ప్రేమికుడు. అలాగైతే మీరు ఇక్కడికి రాక తప్పదు, ఈ భగ్న ప్రేమికుల సంఘంలో మెంబర్ కాక తప్పదు, పేకాట ఆడక తప్పదు, తాగుబోతులతో సావాసం చెయ్యక తప్పదు. ఎందుకంటే మేమంతా నీకంటే ముందే గొప్పగా గట్టిగా డైలాగులు చెప్పే దేవి స్వయంవరంలో అడుగు పెట్టాం. కానీ మాడు పగిలిపోయి మందు చేతిలోకి వచ్చింది. స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరూ శివధన శెత్తితే సీత రాముడి భార్య అయ్యుండేదే కాదు. కాబట్టి మీరందరూ స్వయంవరానికి వచ్చిన వాళ్లే. శ్రీరామచంద్రుడు మాత్రం ఒక్కడే, అది నేనే. సార్, అదంత సులభమైన పని కాదండి. నా అనుభవం చెప్తాను వినండి. నేను మీలాగే దేవిని ప్రేమించాను. ఎలాగైనా ఆమెకు నా శక్తి చూపించాలని, ఆమె చేత పొగిడించుకోవాలని ఒక రౌడీని ప్రయోగించాను. అదిగో కారు వస్తుంది, రెడీగా ఉండు. చెప్పింది గుర్తుందిగా? ఓకే. వస్తావా డార్లింగ్? ఎక్కడికి? సరదాగా అలా పార్క్కి వెళ్దాం. దేనికి? దేనికంటే ఎరా రాస్కెల్, ఆడపిల్లని ఏడిపిస్తావురా? ఎక్కడికి రావాలరా? ఎక్కడికి వద్దు, నాదేం తప్పులేదు. అతను 100 రూపాయలు ఇచ్చాడు. చూసారా సార్ నా పరిస్థితి ఎలా అయిందో? ఇది మరీ సినిమా పక్కీలో ఉంది. అలా కాకుండా నువ్వే స్వయంగా వెళ్ళి నీ టాలెంట్ చూపించి దేవి ఐ లవ్ యూ అని ఉండాల్సింది. సార్, ఆ దేవికి నేను అలాగే చెప్పాను. చెప్పడమే కాదు, నా ప్రతిభంతా చూపించేశాను. It was very nice. అయ్యి బాబాయ్, బాగుందండి. మరో చిన్న విషయం అండి, నా అంతామని ప్రేమించేసానండి. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసేసుకుంటానండి. ముందు భాష నేర్చుకో, తర్వాత పెళ్లి సంగతి. ఇది సార్ నా పరిస్థితి. నీలాంటి వాక్ శుద్ధి లేని వంకాయ గాడిని చూస్తే ఏ ఆడదైనా అలాగే చేస్తుంది. ఇదిగో, ఆ ఆడదానికి చేతి సరసం ఉందని తెలిసి సేఫ్ గార్డ్ లేకుండా వెళ్ళడం నీ తప్పు. గురువు గారు, మన శ్యామ్ గాడి సంగతి తెలిసాక నేను చాలా తెలివిగా ధైర్యంగా కవచం వేసుకుని కిరీటం పెట్టుకుని రాజకుమారుడు అమ్మ మొగుళ్ళగా డార్లింగా? yes, నువ్వే నా డార్లింగ్. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆస్తి పాస్తులతో పాటు నా హృదయం కూడా పొట్లం కట్టి నీకు ఇచ్చేస్తాను. ఓకేనా? నన్ను ప్రేమించానని ఇంత ధైర్యంగా నాతో చెప్తావా? నీతో కాకపోతే మీ అమ్మతో చెప్పమంటావా? బ్లడీ రోగ్, నిన్నేం చేస్తాను చూడు. నువ్వు నన్నేమీ చేయలేవు.
ఎందుకంటే నేను గుర్రం మీద ఉన్నాను, నువ్వు నేల మీద ఉన్నావు. నేను చచ్చిన కిందకి దిగను, నువ్వు పైకి రాలేవు. ఒకవేళ నువ్వు కొట్టదలిచినా నేను కవచం గివచం గట్టిగా దట్టించి మరీ వచ్చాను. నువ్వు కవచం వేసుకున్నా నీ గుర్రం కవచం వేసుకోలేదు కదరా ఇడియట్. తర్వాత దేవే నన్ను కనికరించి హాస్పిటల్లో చేర్పించింది. ఇదంతా విన్న తర్వాత కూడా నీకు ధైర్యంగా ఉందా? దేవిని లవ్ చేస్తావా? 100%. ఎలా చేస్తావు గురు? ఇందరి పాటలు విన్న తర్వాత కూడా ఏ రూట్ లో వెళ్తా? నేను ఏ రూట్ లో వెళ్తానో నాకే తెలియదు, కానీ నా మెళ్ళో తాళి కట్టమని దేవి తనంతట తాను అడిగేటట్టు చేసుకోపోతే నా పేరు కిష్టయ్య కాదు, దేవి. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ బా. రావయ్యా, కూర్చో. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్ డాడ్. రామ్మా. సీత ఆది వడ్డిస్తుందిగా, నువ్వు కూడా కూర్చోరాదు. నా చేతితో వడ్డిస్తేనే నాకు తృప్తి. లక్ష్మి నువ్వు రామ్మా. నేను తర్వాత తింటానమ్మా, నాకు ఆకలిగా లేదు. కిష్టయ్య, రాత్రి నాకు ఒక ఫెంటాస్టిక్ కల వచ్చింది. కల వచ్చిందా? ఏమిటా కల? ఒక పెద్ద గార్డెన్ ట. ఆ గార్డెన్ నిండా 15 కొలలు ఉన్నాయట. ఆ గార్డెన్ లో ఒక రాజకుమారి, ఒక రాజకుమారుడు ఎంతో హ్యాపీగా షికార్లు కొడుతున్నారు. వాళ్ళెవరో చెప్పుకో చూద్దాం. అర్ధరాత్రిలో అవుట్డోర్ లో షికార్లు కొట్టే రాజకుమారుడు అంటే నేనే అయి ఉండాలి, అతని లవర్ నువ్వే అయి ఉండాలి. కరెక్ట్. మనిద్దరం అలా షికార్లు కొడుతూ కొడుతూ జర్రుమని కాలు జారి నేను యువతల కొలంలో పడ్డాను, నువ్వు అవతల కొలంలో పడ్డావు. నేను పడిన కొలంలో తేనుంది. ఆ తేనె నా ఒంటి నిండా అంటుకుంది. కానీ నువ్వు పడిన కొలం నిండా బురద ఉంది. నీ ఒంటి నిండా బురద అంటుకుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రీమ్. ఇప్పుడు కొట్టలేదుగా. దేవికి నాకు అన్యోన్యత ఉందని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది. వెరీ గుడ్. రాత్రి నాకు కూడా ఇదే కల వచ్చింది. ఇదే కల? అవును దేవి, నిజంగా ఇదే కల. నేనేమో బురదతో ఉన్న నా ఒళ్ళంతా అసహ్యంగా చూసుకున్నాను, నువ్వేమో తేనెతో ఉన్న నీ ఒళ్ళు ఆనందంగా చూసుకున్నావు. ఇది నా కల కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత చెప్పు. నేను వెంటనే పరిగెత్తుకొచ్చి నీ ఒంటి మీద ఉన్న తేనంతా నాకేశాను, నువ్వు నా ఒంటి మీద ఉన్న బురదంతా నాకేశావు. నీ కళ ఏవన్ మావయ్య, మా అక్క నోసి ఒకరికి అచ్చుడు ఇదే ఫస్ట్ టైం. తీసుకో కెమెరా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. దిస్ ఈస్ మై ఫస్ట్ స్టెప్. మరి మీ తర్వాత కార్యక్రమం వెయిట్ అండ్ సీ. సినిమా తీసుకెళ్తాను, రాలేదంటబ్బా. అవును, రానే లేదు. రాని చెప్దాం వాళ్ళ పని. అసలు అయ్యో, పులి లాంటి ఆ అక్కకి ఇలాంటి పిరికి చెల్లెళ్ళు ఏమిటి? మా అక్క పులే. ఏది ఒకసారి పిల్లిని చూపించుద్దాం. అది పులో పిల్లో నీకే అర్థమవుతుంది. మీ అక్కకు పిల్లంటే మీ అక్కకి పిల్లంటే యా. నోరు మూసుకు చూడండి. ఏమిటి
మనీ కెమెరా. థ్యాంక్ యూ. చేస్తున్నా, చేసేస్తున్నా, ఓపెన్ చేసేస్తున్నా. మహాజనానికి మరదాలు పిల్ల మహాజనానికి మరదాలు పిల్ల మహాజనానికి మరదాలు పిల్ల మక్కువతో తన పక్కకు చేరలటుక్కున జారే చక్కరి పిల్ల ఇదే మహాజనానికి మరదాలు పిల్ల మహాజనానికి మరదాలు పిల్ల. పల్నాటి నాగమ్మకు అమ్మ ఝాన్సీకి అమ్మమ్మ అమ్మమ్మ జ్యోతికి బంగారపు బొమ్మ చిత్తుల రత్తమ్మ. పల్నాటి నాగమ్మకు అమ్మ ఝాన్సీకి అమ్మమ్మ ధైర్యానికే కాలు దువ్వె దయ్యాడి గుండమ్మ నవయువకుల గుండెల బంతులాడగా వచ్చిన రుద్రమదేవి ఈమెరా మహాజనానికి మరదాలు పిల్ల మహాజనానికి మరదాలు పిల్ల మక్కువతో తన పక్కకు చేరటుకునదారే చక్కరి పిల్ల ఇదే మహాజనానికి మరదాలు పిల్ల మహాజనానికి మరదాలు పిల్ల. ఇంగ్లాండ్ మహారాణికైనా ఇంత టెక్కులేదే ఫారిన్ విస్కీ గుక్క పట్టిన ఇంతకి కుర్రాదే అయ్యో ఇంగ్లాండ్ మహారాణికైనా ఇంత టెక్కులేదే ఫారిన్ విస్కీ గుక్క పట్టిన ఇంతకి కురాదే ఈ తొందరపడని సుందర వనిత ముఖ పిందమును చూచి తరించదమా మహాజనానికి మరదాలు పిల్లై మహాజనానికి మరదాలు పిల్ల మక్కువతో తన పక్కకు చేరటుక్కున జారే చక్కరి పిల్ల ఇదే మహాజనానికి మహాజనానికి టు ఎవ్రీబడి మరదాలు పిల్ల మహాజనానికి మరదల పిల్ల. నన్ను అల్లరి చేస్తారా? ఈ మావయ్య గారిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చెప్తాను. అమ్మగారు, నేను బాబు గారిని ప్రేమించడం లేదు. అమ్మగారు, నేను ప్రేమించడం లేదు.
ఎందుకలా భయపడతావు? నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. అప్పుడిగా థ్రిల్లు. పెళ్ళే అతన్ని ఎలా ప్రేమించి వల్లో వేసుకోవాలో నేను నేర్పిస్తాను. అమ్మగారు అమ్మగారు నీకేంటి భయం? అమ్మగారు భయంగా ఉంది అమ్మగారు. అమ్మగారు చిక్కాడు. ఇక్కడున్నావా? చెప్తా. ఆడదాం చేయి పడగానే కడ్డీ లాంటి మొగోడైనా ఐసు ముక్కలో కరిగిపోతాడని చెప్పారులేండి. చెప్పారా? ఆ చెయ్యేది ఇది అడుగులో అడుగు చొప్పున 7 అడుగులు కలిసి నడిస్తే ఆడ మొగ లక్క బంగారంలా తప్పుకుమని అతుక్కుపోతారని చెప్పారులేండి. మళ్ళీ చెప్పారా? ఎవరా చెప్పింది? మీరు నేను కలిస్తే గ్యాస్ పొయ్యిలా మీరు, ఆ పొయ్యిలో మంటలా నేను జీవితాంతం వెలగొచ్చు. కిష్టయ్యా, ఇక నీకు కష్టాలే. చెప్తా. అదేమ్మా, చెప్పారు చెప్పారు అని జీవిత రహస్యాలన్నీ చెప్తున్నావు. ఎవరు చెప్పారు? చెప్పకూడదు బాబు. అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట. అమ్మో అలా అనకండి బాబు, బరువు ఎక్కిపోద్ది మనసు. దేవి గారు చెప్పారులేండి. దేవా? అదేమ్మా, ఒక్క నిమిషం నువ్వు పైకి లే, చెప్తాను. లే. అదేమ్మా, నా మీద నీకు ప్రేమ ఎంతుందో నాకెలా తెలుస్తుంది? నా ఒళ్ళంతా మీరే, కావాలంటే చూడండి. ఒళ్ళుదే ఉందిలే, ఒళ్ళు అందరికీ ఉంది. నాకు నీ మనసు మనసు ముఖ్యం. నా మనసు మీ ముందు బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టేస్తాను. ఎట్టగో చెప్పండి బాబు. ఎట్టాగంటే తాగితే మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందంటారు. అది నిజమే బాబు. అది ఇప్పుడెక్కడ దొరుకుద్ది? ఊరు నిండా అవే, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాగా. ఇదిగో ఆనకు మళ్ళీ చెప్పలేదనుకున్నారు. నాకు బ్రాందీ ఆడదు. ఇసుకి అట్టరండి. అమ్మో, నిన్నట్టుకొచ్చారేటండి? మన లగాబుస్ లో భయం పోవడానికి బ్రాందీ, ఎవరైనా అడ్డొస్తే పోరా పుస్కి అంటానికి విస్కీ, రంజుగా ఉండటానికి రమ్ము, కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోవడానికి జిన్ను. ఇవన్నీ కలిపి లాగించావనుకో, నీ మనసు లోపల దాక్కున్న ప్రేమంతా వాంతి బయటకు వచ్చినంత వేగంగా బయటకు వచ్చేస్తుంది. తాగి తాగి తాగి. ఆదమ మాయ గదిలోకి వెళ్ళి కలిపేసుకుంది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అంత మాత్రానికి అనుమానించాలా? ఎంతసేపటికి బయటికి రాకపోతే మరి ఇంకేమనుకోవాలి? మావచ్చిన 2వ రోజే ఆదమకి కన్ను కొట్టడం నేను చూశాను డాడీ. నా తమ్ముడు గురించి నేనే చెప్పినా నేను అమ్మను. అమ్మాయి చెప్తానుగా, ఒకసారి చూసేస్తా పోలా. రామగడదా, ఆ దరిద్రం నేను చూడండి డాడీ. కావాలంటే మీరు చూసుకోండి. నాకు బయటకు వెళ్ళే పని ఉంది. వస్తాను డాడీ. సీత, వెళ్దాం పద. ఏమిటా మీతో లగాబుస్ ఏమిటి? నన్ను బాగా ఉంటుంది ఏమిటే? ఆరోజు చేయబడగానే ఇనుప ముక్కలు అంటాడు కూడా ఐసులా కరిగిపోతాడని చెప్పారులేండి. నీకెంత ధైర్యం ఉంటే అలా కావాల్సుకుంటా. అదేమిటి అదేమా, ఇప్పుడు దాకా నేనంటే లగాబుసాను. తాగితే మనసులో ప్రేమ అంతా బయటకు వచ్చేదని చెప్పావా? నేను తాగానా? తాగాక నువ్వు గోచి కట్టుకుని గోళీలు ఆడుకునే గుంట బచ్చాలా అన్నావా? కానీ బాబు విజయనగర గంట స్తంభంలాగా బాగా దట్టగా ఉన్నారు లగాబుస్. లగాబుస్ పాడుగాను, నన్ను వదలవే బాబు. ఏమిటండి ఇలా మాట్లాడుతుంది? బాబు తాకుందలేవే. ఎంత తాగినా మాత్రం
అయినా మీరేం దాని వెనకసుకొస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం లేదు. కావాలంటే నీ మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే మేము ఇద్దరు ప్రమాణం చేస్తాం, కానీ మొదటి ఇలాగే నిన్ను దీన్ని ఉసుగొలిపి ఉచ్చు బిగించి మీ అందరి ముందు నన్ను చీకొట్టాలని ప్రయత్నం చేసింది మరెవరో కాదు, దేవి. నలుగురిలోనూ నేను అలరైతే తప్ప దీన్ని పెళ్లి చేసుకుని మభ్యపెట్టి నా రూముకు పంపిస్తే ఈ పిచ్చి కొయ్యి రెచ్చిపోయి పిచ్చిగా వాగుతుంది. మీ అందరి దగ్గర నేను జులై విధవన్ అవ్వాలని ఆవిడ గారి మాస్టర్ ప్లాన్. ఏమే దేవి చెప్తే ఇంతకు తెగించావా? నాకేమీ తెలియదు, అంత దేవే చెప్పి. కానీ నేను తాగాక అసలు నిజం బయటపడింది. కాగానే నాకు సరే. లక్ష్మి రండి, ముందు తీసుకెళ్ళి 2 గ్లాసులు మధ్య పట్టించి రూమ్ లో పెట్టి తాళవేయండి. నాకు అన్యాయం చేయకండి అక్కయ్య. దేవి ప్రవర్తన వల్లే మనం. బావా, దేవి గురించి మీరేం బాధపడకండి, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇస్పేట్ పాప ఈతకు చాప, ఇస్పేట్ పాప ఈతకు చాప, ఎందుకమ్మ తిప్పలు ఆపు కుప్పి గంతులు, 1 2 3 4 ఇస్పేట్ పాప ఈతకు చాప, ఇస్పేట్ పాప ఈతకు చాప. వరసగ చిత్తు చేసేస్తానే, మత్తు కళ్ళకి పడితే కాళ్ళకి బంధం వేసేస్తానే, అందమంత వీధిలోన వలకబోయ మాకే ఊరువాడ పక్కుమంటే సిగ్గు చేటు నీకే, ఇస్పెట్టు పాప ఈతకు చాప, ఇస్పెట్టు పాప ఈతకు చాప. కాళీ నీ పని ఖాళీ తినిపిస్తాలే చక్కెర కేళి, చూలి రేపే హోలీ కొని పెడతాలే రంగుల చోళి, కీచులాట మాను గోవె కూచిపూడి బాల, బుల్లి ముద్దులాటకిదే బెస్ట్ ఛాన్స్ బెల్ల, ఇస్పెట్టు పాప ఈతకు చాప, ఇస్పెట్టు పాప ఈతకు చాప. ఎందుకమ్మ తిప్పలు ఆపు కుప్పి కత్తులు, 1 2 3 4 ఇస్పెట్టు పాప ఈతకు చాప, ఇస్పెట్టు పాప ఈతకు చాప. దేవి, ఇందాక ఇంగ్లీష్ పీరియడ్ లో ఏం జరిగిందో తెలుసా? అదే ఉంది. ఇంతకు ముందు ఓసారి ఇలాంటి పరిస్థితి వచ్చింది.
అప్పుడేమైందో తెలుసా? ఏ దేవి, ఆ వాల్ పోస్టర్ చూడు, ఫ్రీ స్టైల్ కుస్తీలట. అలాంటివి నీకు చాలా ఇష్టం కదా? మాయా, ఇక దొరికిపోయా. మావయ్యా మావయ్యా, ఇక్కడున్నావా? నన్నే? నిన్నే. ఏమిటి విశేషం? ఏం లేదు, ఇవాళ ఫ్రీ స్టైల్ కుస్తీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి మావయ్య. అక్కడికి నేనెందుకు? నాకు కుస్తీ అంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం, అందుకని నువ్వు తప్పకుండా రావాలి మావయ్య. నువ్వు నన్ను పిలవటమే గ్రేట్నెస్, నీతో అక్కడ కలిసి రావడం స్వీట్నెస్. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మావయ్య. కోడి రామ్మూర్తికి సరికొత్త వారసుణ్ణి. నన్ను ఓడించే పైల్వాన్ ఈ భారత భూమి మీద ఎవడైనా ఉన్నాడా అని గాలిస్తూ వస్తున్నాను. ఈ తెలుగు గడ్డ కుస్తీలకు ప్రసిద్ధి. నన్ను ఓడించేవాడెవడైనా ఉంటే రావచ్చు. ఛాలెంజ్ ఛాలెంజ్. ఎందుకు లేరు? నిమిషంలో నీ ఒళ్ళు హోనం చేసి నిన్ను జయించగల వీరుడు ఇక్కడే ఉన్నాడు. చూడు. ఏమిటిది? ఏం లేదు. లుక్ మిస్టర్ పైల్వాన్, ఈ పైల్వాన్ కిష్టయ్య మన బాంబేలో కుస్తీ పట్టి గెలిచాడు. నిన్న గుజరాత్ లో కుస్తీ పట్టి గెలిచాడు. రేపు మెడ్రాస్ లో కుస్తీ పట్టి గెలవబోతున్నాడు. నీకు ధైర్యం ఉంటే వీరితో కుస్తీ పట్టు. అంత మునగాడా? అయితే పైకి రారా. దేవి, ఏమిటి అర్థం పత్త లేకుండా? కమాన్ మ్యాన్. Oh,
కప్ ఎవరిచ్చారు కృష్ణయ్య? నీ కూతురు నా మేనకోడలు అయిన దేవి అనుగ్రహం వల్ల నాకు లభించిన బహుమతక్క. దేవి అనుగ్రహం వల్ల? అవునక్క. విజయం సాధించిన ఏ మగాడి వెనకైనా ఒక ఆడదాని హస్తం ఉంటుందంటారు. కానీ దేవి నా వెనక కాకుండా నా ముందుండి నా తరపున ఛాలెంజ్ చేసి ఈ కుస్తీ పోటీలో నన్ను గెలిపించింది. దీని కొంచెం నోటు దురుసనే మాటే గాని నీ విషయంలో నీ గెలిపే దీని గెలుపు. అయితే ఈ బహుమతిని ఆవిడకే అంకితం చేద్దాం. ఓ నా మేనకోడలా, అందుకో నా బహుమతి. ఏమిటక్క ఆ పొగరు? మావయ్య కుస్తీ పోటీలో గెలుచుకొచ్చిన కప్పు చూపిస్తే దాన్ని విసిరి కొడతావా? ఇదా సంస్కారం? మేము ఇంకా బ్రతికే ఉన్నాం. చెల్లెల్ని కొట్టేంత స్వాతంత్రం నీకు లేదు. లక్ష్మి నీకంటే చిన్నది కాబట్టి సరిపోయింది. తను కూడా ఇలా తిరిగి లాక్కి కొడితే ఏం చేసేదనివి? ఇది సాధారణమైన కోపం కాదు. నువ్వు గారాబం చేయటం వల్ల ముదిరిన పిచ్చి. కృష్ణయ్యో, చూసావా ఆ కోపం? చూసావా? దాన్నే సైకిక్ అంటారు. లూస్. నన్ను కాని రెచ్చగొట్టావంటే నిన్ను. అక్క, మనం ఇక్కడే ఉంటే మన బట్టలన్నీ చించి పారేస్తుంది. కృష్ణయ్యా, గ్యారంటీగా దీనికి మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. నాకు ట్రీట్మెంట్ చేసే చూడు, వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు అనే డాక్టర్. అతనికి ఒకసారి చూపిద్దాం. ఇన్విటేషన్ వచ్చింది. థ్యాంక్స్. సుప్రసిద్ధ మానసిక వైద్య నిపుణులు శ్రీ వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు గారి జన్మదిన మహోత్సవం. వెరీ గుడ్. మే 1వ తారీఖు. స్థలం మానసిక చికిత్సా కేంద్రం యొక్క ఆడిటోరియం. సార్, ఇప్పుడు నేనేం చేయమంటారండి? ఏం చెయ్యాలో తెలిస్తే నేనే చేసేవాడిని కదమ్మా. పొద్దుటి నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్ములో నీళ్లు లేవు. ఏం చెయ్యాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి. చేయగలవా? చేసే తల్లి, ఏదో విధంగా డ్రమ్ము నింపేయి. వెళ్ళమ్మా, వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. నింపేయి నింపే తల్లి, నింపేయి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బొకే ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డేగా? కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29న పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా? నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ కి స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. yes. Are you not ashamed to accept it? మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టే తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్. అతను ఇంకా పిచ్చి గంతులు పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా? మీరు కూడా డౌట్ పడతారండి డాక్టర్. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నేనా ఆవిడ? ఆవిడే. మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేయించింది నేనా ఆవిడ? ఆవిడే. వాళ్ళింట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా ఆవిడ? నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళింట్లో వాళ్ళని కోతిలా రక్కేసి కుక్కలా ఖర్చేసింది నేనా ఆవిడ? ఏమో నాకు తెలీదు. డెఫినెట్ గా ఆవిడే. ఆవిడే 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 ఆవిడే. అయితే ఇంకెందుకు ఆలస్యం? తోసేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపు. చూసారా? ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. ట్రీట్మెంట్ నర్సెస్, నరసింహ గారు బాబు, నేను తీసుకెళ్తాను. హలో మై డియర్ ఫ్రెండ్స్, రండి బాబు రండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్. మీకు ఈ విషయం తెలుసా? మా దేవికి, మీ క్లాస్మేట్ కి మతి భ్రమించింది. మన దేవి మిమ్మల్ని ఎంత అవమానించినా ఆవిడ మీరు క్షమించండి. ఎంత కాదనుకున్నా ఆవిడ మీ క్లాస్మేట్. ఇప్పుడు దేవికి మీ సింపతి కావాలి. దయచేసి మీరందరూ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడని పలకరించండి. దేవి ఏ వార్డులో ఉంది? 5వ నంబర్ వార్డులో ఉంది.
అయితే మీ అందరూ ఒకేసారి వెళ్ళడానికి వీల్లేదు. దేవుని మేము చూస్తే రాలి అయితే గొడవ చేయకుండా వెళ్ళండి. దేవుడు నీకు అన్యాయం చేశాడు దేవి. దేవుడు నీకు మేలు చేస్తాడు దేవి. ఇన్నాళ్ళు నీ అందాన్ని చూసి మగాళ్ళందరూ పిచ్చెక్కిపోయారు, కానీ ఇప్పుడు నువ్వే పిచ్చిదాని అయిపోయావు. ఐఎమ్ వెరీ సారీ దేవి. We feel sorry for you, Devi. God bless you, Devi. వెళ్ళొస్తాం దేవి. See you, దేవి. వెళ్ళొస్తాం దేవి. కమాన్ రండి. వీ హావ్ టెస్టెడ్ ఎవ్రీథింగ్, నథింగ్ టు వర్రీ. ఇస్ ఇట్? యా, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నా కూతురికి ఏమైంది డాక్టర్? పిచ్చిపోదా? పోదని ఎవరు చెప్పారమ్మా? ధైర్యంగా ఉండండి. చూడు మిస్టర్ కృష్ణయ్య, మనుషుని ప్రశాంతంగా ఉంచుకోకపోబట్టే ఈవిడికి ఇలా జరిగింది. ఇక మీదటైనా ఈవిడికి ఎవరు ఎదురు చెప్పకండి. తర్వాత ఏ కారణం వల్లనైనా ఆవిడ బాధపడకుండా చూడండి. అలాగే డాక్టర్. ఈ అమ్మాయిని ఇప్పుడు తీసుకెళ్ళండి. దేవి రామా వెళ్దా. ఎక్కడైనా చంపుతాం. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. మీ అమ్మాయికి ఒకటా రెండా 190 సంబంధాలు చూశాను. అయినా ఏం లాభం? అన్నింటినీ బంతులు దండేసినట్టు దండేసిందిగా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు పంతులు గారు. దేవి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అయినా పెద్దమ్మాయికి చేయకుండా చిన్నమ్మాయిలిద్దరికి ఎలా పెళ్లిళ్ళు చేయగలని చెప్పండి. అందుకని అర్జెంటుగా ఒక మంచి సంబంధం చూడండి. దేవిని ఒప్పించే బాధ్యత నాది. అలాగే, మంచి అదృష్టవంతులు మీరు. అయినంపూడి ఆంజనేయులు గారి పెద్దబ్బాయి డాక్టర్ శశిధర్ అని అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. గుణవంతుడు, మంచివాడు. వచ్చే వారంలో మన ఇండియా కూడా వస్తున్నాడు. 18వ తారీఖుని హోటల్ అశోకాలో దిగుతాట. మరి మీకు అంగీకారం అయితే అమ్మాయిని చూసుకోమని చెబుతాను. 18వ తారీఖు హోటల్ అశోక.